తెలుగు స్టోరీస్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ గంగవ్వ మొగుడు. గంగవ్వ మొగుడు బంగారయ్య చాలా బద్ధకస్తుడు. గంగవ్వతో పెళ్ళయ్యాక అతను తన సొంత ఊరు విడిచి గంగవ్వ దగ్గరికి వచ్చేశాడు. అప్పట్నుంచి గంగవ్వ అతని పోషిస్తుంది. బంగారయ్య కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఇంట్లోనే పడుకునేవాడు. గంగవ్వ చెయ్యని పనంటూ లేదు. పాలు పితికి అమ్ముతుంది, పిడకలు చేస్తుంది, 4 ఇళ్లలో వంట చేస్తుంది. ఎవరి ఇంట ఏ అవసరం పడినా నడుం కట్టుకుని పనిచేస్తుంది. ఒకరోజు మధ్యాహ్నం బంగారయ్య నిద్రమత్తులో ఉండగా ఎవరో పొరుగింటి ఆడమనిషిని బంగారయ్య ఇల్లు ఎక్కడా అని అడగటం, ఆమె ఈ ఊళ్ళో బంగారయ్య అంటూ ఎవరూ లేరు అనటం వినిపించింది. బంగారయ్య లేచి వెళ్ళి తలుపు తెరిచి చూసేసరికి బంగారయ్య ఊరివాడు కనిపించాడు. అదిగో ఉన్నాడుగా, బంగారయ్య లేడంటావేంటమ్మా అని పొరుగింటి ఆమెతో అన్నాడు. నువ్వడిగింది గంగవ్వ మొగుడా అని లోపలికి వెళ్ళింది. వచ్చిన మనిషి బంగారయ్యతో కాసేపు మాట్లాడి, నువ్వు ఈ ఊళ్ళో గంగవ్వ మొగుడిగా చలామణి అవుతూ మన ఊరి పరువు తీస్తున్నావా అని వేలాకోలం చేసి వెళ్ళిపోయాడు. బంగారయ్యకి చాలా అవమానమయ్యింది. తాను బంగారయ్యగా పేరుపడ్డం ఎలాగా అని ఆలోచించాడు. ఇంట్లో కూర్చున్నంతకాలం అది సాధ్యపడదు. కష్టపడి ఏదైనా పని చెయ్యాలి, డబ్బు గడించాలి అని మరునాడు ఉదయం బంగారయ్య గంగవ్వ కన్నా ముందే లేచి గేదెల పాలు పితికి అమ్మకానికి తీసుకుని వెళ్ళాడు. పక్క వీధిలో ఓ ఇంట్లోకి పాలు పోయటానికి వెళ్ళాడు. ఇంటి ఇల్లాలు వచ్చి, మాకు గంగవ్వ పాలు పోస్తుంది, మీ పాలు మాకు అక్కర్లేదు అని అంది. ఆమె భర్త బంగారయ్యని పరికించి చూసి, ఇతను గంగవ్వ మొగుళ్లే, పాలు పోయించుకో అని అన్నాడు. బంగారయ్యకి కోపమొచ్చింది. మీకు చస్తే పాలు పోయిను అని కోపంగా వెనక్కి తిరిగొచ్చేశాడు. గంగవ్వ మొగుడిగా పాలమ్మి డబ్బులు సంపాదించటం అతనికిష్టం లేదు. అతను రోజంతా ఆలోచించి పెదరెడ్డి దగ్గరికి వెళ్లి పని అడగాలని నిశ్చయించుకున్నాడు. ఆ మధ్య పెదరెడ్డి కొడుకు పెళ్ళైనప్పుడు 2 రోజుల పాటు గంగవ్వ వాళ్ళింట్లో పనులు చేసింది. ఆ 2 రోజులు బంగారయ్య భోజనం వేళకు పెదరెడ్డింటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో అందరూ అతన్ని గుర్తుపడతారు. బంగారయ్య రాగానే రెడ్డి కూతురు, నాన్నా గంగవ్వ మొగుడొచ్చాడు అని కేకేసి తండ్రికి చెప్పింది. కూతురు కేక విని పెదరెడ్డి బయటకొచ్చేలోపు బంగారయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. వడ్డీ వ్యాపారి దగ్గర కొంత డబ్బు అప్పు చేసి సొంత వ్యాపారం చేద్దామనుకున్నాడు. అతను, నువ్వెవరో నాకేం తెలుసు, తాకట్టేమీ లేకుండా నీకప్పెట్టా ఇస్తాను అని ఆ వడ్డీ వ్యాపారి అన్నాడు. అతని వద్ద పనిచేసే కుర్రాడు, ఈయన మనకి పాల్పోసే గంగవ్వ మొగుళ్ళేండి, బాకీ చెల్లించకపోతే పాల ఖాతాలో జమ కట్టుకోవచ్చు అని సిఫార్సు చేశాడు. వడ్డీ వ్యాపారి డబ్బు అప్పు ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. కాని బంగారయ్య ఆ డబ్బు తనకు అవసరం లేదని విసురుగా వచ్చేశాడు. అతనికి తన బ్రతుకు మీద రోత పుట్టింది. అతను మరో బైరాగివాడి సహకారంతో సన్యాసుల్లో కలిసిపోయాడు. 6 మాసాల తర్వాత బంగారయ్య ఆ ఊరికి తిరిగొచ్చాడు. ఊళ్ళో ఇంటింటికి తిరిగి అడుక్కోవటం మొదలుపెట్టాడు. ఆ సన్యాసికి మజ్జిగ ఇవ్వమన్నాడు ఒకతను తన భార్యతో. సన్యాసికి బియ్యం వెయ్యి అమ్మా అంటూ ఒక పిల్ల తల్లిని కేకేసింది. సన్యాసికి డబ్బులీరా అని వ్యాపారి పనివాడితో అన్నాడు. తననందరూ బంగారయ్య అని పిలవకపోతే మానయి, గంగవ్వ మొగుడు అనటం లేదు, అంతే చాలు అనుకున్నాడు బంగారయ్య. అలా అనుకుంటూ అతను చెరువుగట్టు మీదకొచ్చేసరికి గంగవ్వ ఎదురుపడింది. నువ్వెన్ని ఆశాలేసినా నా కళ్ళు కప్పలేవు, నీకు వేళకన్నీ సమకూర్చి పెడతా ఉంటే ఎందుకు సన్యాసం పుచ్చుకున్నావు అని అడిగింది. గంగవ్వ మొగుణ్ణి అని పిలిపించుకోవటం ఇష్టం లేకే తానీ పనిచేసినట్టుగా బంగారయ్య గంగవ్వ ముందు ఒప్పుకున్నాడు. నిన్ను ఉత్తపుణ్యానికి గంగవ్వ మొగుడని అందరూ ఎందుకంటారు? పెళ్ళం బిడ్డల్ని పోషించడం మగాడి కర్తవ్యం. నువ్వు నా మీద పడి తింటూ ఇంట్లో ఉండిపోయావు. ఇక మీదట అట్టా కాకుండా కష్టపడి సంపాదించి నన్ను పోషించు. బంగారయ్య పెళ్ళంగా చలామణి అవడానికి నాకే అభ్యంతరం లేదు. మీ ఊళ్ళో నువ్వు బంగారయ్యవే కదా, పద అక్కడికి పోదాం. అతను సన్యాసి దుస్తులు విడిచేసి మామూలు బట్టలు గట్టుకుని భార్యను తీసుకుని తన ఊరికి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు నుంచి బంగారయ్య కష్టపడి పని చేసుకుంటూ భార్య గంగవ్వని సుఖంగా పోషించుకోసాగాడు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.